నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నవోదయం 2.0లో పురోగతి సాధించాలి. జేసీ ఎస్ చిన్నరాముడు. ఇటీవల కాలంలో యువత, పిల్లల్లో, స్కూల్, కళాశాల విద్యార్థుల్లో మత్తు పదార్థాల వినియోగం ఆందోళన కలిగిస్తోందని, మద్యం నిషేధిత మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవోదయం 2.0లో పురోగతి సాధించాలని జేసీఎస్ చిన్నరాముడు ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని ఆయన ఛాంబర్లో ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మద్యం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో చైతన్యం కలిగించడానికి విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దీనికోసం వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ డి సుబ్బరాజు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ సిహెచ్ లావణ్య, జిల్లా వైద్యాధికారి కె వాసుదేవరావు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎంఎల్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. సో కామన్గా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే సో నెక్స్ట్ టైం నుంచి మనకి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ ఉంటాయి సార్. అలానే ఈ కాలేజ్ ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉన్నారు సార్. ఎక్కడైనా మనకి స్కూల్స్లో కూడా ఇబ్బందికరంగా ఉంది, పిల్లలు కూడా మళ్ళీ మన ఆఫీస్లోకి వస్తున్నారంటే చిల్డ్రన్ ఎట్ వెరీ యంగ్ ఏజ్ కన్జ్యూమింగ్ గాంజా పెడుతున్నారు. ఆరోగ్యం ఉంటాం సార్. ఇంటర్మీడియట్కి సంబంధించి ఇస్తే కొంచెం ఇంటర్మీడియట్ వాళ్ళైతే కొంచెం లెవెల్ అంటే కింద క్లాస్ స్టూడెంట్కి చిన్నపిల్లలు ఉంటారు సార్. అయినా 10th అంటే కోఆర్డినేటెడ్ అండ్ కలెక్టివ్ ఎఫర్ట్స్ ఉంటాయి సార్. వాళ్ళకైనా స్కూల్స్లో ప్రోగ్రామ్స్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనకి డిఎడిక్షన్ సెంటర్స్ వచ్చి అలానే ఇంకా హెల్త్ టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఏ విధంగా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి బాడీ పార్ట్స్ అనేది టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిఎడిక్షన్ సెంటర్ ఉంది సార్. రాజమండ్రి డిఎడిక్షన్ సెంటర్ ఉంది సార్. సో అక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ రాజమండ్రి కింద మాత్రం శాంక్షన్ అయింది సార్. ఒక సైకాట్రిస్ట్, ఒక మెడికల్ ఆఫీసర్, తర్వాత సోషల్ వర్కర్, సైకాలజిస్ట్, ఇట్లా ఒక టీమ్ ఉంది సార్. సో వాళ్ళు ఏంటంటే జీజీహెచ్ రాజమండ్రికి కానీ రిఫరెంట్ కేసెస్ కానీ